నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. వినండి, వింటూనే ఉండండి సరికొత్త ఎపిసోడ్లని ప్రతిరోజు. డిటెక్టివ్ సూర్య మొదటి కేస్, తర్వాత ఎవరు, చివరి భాగం. సుధీర్ మొహం కోపంతో జేవురించింది. ఇదే మాట మరెవరైనా అని ఉంటే పరిస్థితి మరొక రకంగా ఉండేది. సూర్య, నేను చెయ్యలేని పనిని మీరు చేశారని ఒకే ఒక కారణం వలన మీరు ఇంకా సేఫ్గా ఉన్నారు. అతను కూడా అంతే కూల్గా చెప్పాడు. గుడ్, మీ కోపం మీద మీకు అదుపు బాగానే ఉంది. మీరు చెయ్యవలసిన చాలా ముఖ్యమైన పని ఉంది, రండిలా అంటూ అసలు ఏమీ జరగనట్టుగా మామూలుగా మాట్లాడుతున్న సూర్య వైపు విచిత్రంగా చూశాడు సుధీర్. శారద అతనికి చల్లటి మంచినీళ్ళు గ్లాస్ అందించింది. అతను మారు మాట్లాడకుండా గటగటా తాగేసి తిరిగి గ్లాస్ ఆమెకి అందించాడు. తరువాత మెల్లగా సూర్య వద్దకు నడిచాడు. మీరన్న మాటలను నాకు అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అతని ముందు చేతులు కట్టుకుని నిలబడి అడిగాడు సుధీర్. తప్పకుండా, మరొక 5 నిమిషాలలో జవాబిచ్చాడు సూర్య. 5 నిమిషాలు గడిచాక గది బయట అడుగుల శబ్దం విని సూర్య తప్ప మిగిలిన వారు అలర్ట్ అయ్యారు. వచ్చిన వ్యక్తిని చూడగానే తేలికగా ఊపిరి పీల్చుకున్నాడు స్వరాజ్. సుధీర్కి ఆయన ఎవరో తెలియకపోవడంతో ఆసక్తిగా చూశాడు. హలో జెంటిల్మెన్ అండ్ లేడీ, అందరి వైపు చూసి నవ్వుతూ పలకరించాడు కృష్ణకాంత్. మిగిలిన వారికి తను ఎవరో తెలుసు కనుక సుధీర్ వైపు తిరిగి తనని తాను పరిచయం చేసుకున్నాడు కృష్ణకాంత్. చెప్పు సూర్య, అత్యవసరంగా నన్ను ఇక్కడికి పిలిపించావు. ఒక కుర్చీలో సెటిల్ అవుతూ ఆర్డర్ వేశాడు ఆయన. చెప్తాను సార్ అంటూ తను స్వరాజ్ కలిసి కనుక్కున్న విషయాలను చెప్పడమే కాకుండా డాక్టర్ అరుంధతిని కలిసి మాట్లాడిన విషయం కూడా తెలియజేశాడానికి సూర్య. అయితే కేసులో ప్రోగ్రెస్ మాత్రమే కాదు, కంక్లూడ్ చేసేస్తున్నామన్నమాట. మరి ఎవిడెన్స్? ఉత్సాహంగా అడిగాడాయన. మనం హంతకుడిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోబోతున్నాం సార్, నమ్మకంగా చెప్పాడు సూర్య. కృష్ణకాంత్ స్వరాజ్ వైపు చూశాడు. మీరు చెప్పినట్టుగానే నమ్మకమైన ఆఫీసర్స్ని ప్రిపేర్ చేసి ఉంచాను సార్. మీరు ఆర్డర్ ఇస్తే ఎవరికి ఎక్కడ డ్యూటీ అలాట్ చేయాలన్నది నిర్ణయిస్తాను, వినయంగా చెప్పాడు స్వరాజ్. ఆయన తిరిగి సూర్య వైపు చూశారు, ప్లాన్ను వివరించమన్నట్టుగా. మనకి ఎక్కువ మంది ఆఫీసర్స్ కాదు సార్ కావాల్సినది, మెరికల్ లాంటి వాళ్ళు 4 సరిపోతారు. స్వరాజ్ ఒక 2 తనతో పాటుగా యారాడ బీచ్ రోడ్ దగ్గర ఉన్న బంగ్లా దగ్గర కాపు కాస్తాడు. అక్కడికి 2 అంబులెన్స్లు, డాక్టర్ని కూడా పంపించాలి. కానీ ఇదంతా చాలా నిశ్శబ్దంగా జరగాలి అంటూ ఇంకా ఏమేమి చేయాలో అక్కడ ఉన్నవారికి వివరంగా చెప్పసాగాడు. అందరూ శ్రద్ధగా వింటున్నారు. ఇక హంతకుడిని బయటికి రప్పించే పని సుధీర్ మాత్రమే చేయగలడు. అతని వైపు తిరిగి అన్నాడు సూర్య. తెల్లబోయాడు అతను. నేనెలా చేయగలను? నేను ఒక సాధారణ ఉద్యోగిని, పోలీసుని కాదు, తడబడుతూ చెప్పాడు. నువ్వు ప్రత్యేకించి ఏమీ చేయక్కర్లేదు సుధీర్. ఆల్రెడీ హంతకుడి ఇంటి దగ్గర ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటారు. అతను హంతకుడిని ఫాలో అవుతారు. హంతకుడు వచ్చే దారిలో ఏదైనా చేంజ్ ఉంటే ఇమ్మీడియట్గా అందరికీ ఇన్ఫార్మ్ చేస్తారు. మీరు కేవలం ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు, అతనికి నచ్చ చెప్పాడు సూర్య. తెలియని వ్యక్తికి కాల్ చేసి అతన్ని నేనెలా బయటికి రప్పించగలను సూర్య? కన్ఫ్యూజ్ అవుతూ అడిగాడు సుధీర్. అతను మీకు తెలుసు సుధీర్. ఒక్క క్షణం గ్యాప్ తర్వాత తన మాటని పూర్తి చేశాడు సూర్య. హంతకుడెవరో కాదు, మీ స్నేహితుడు అవినాష్. తన నెత్తి మీద పిడుగుపడినట్టుగా ఫీల్ అయ్యాడు సుధీర్. నో, మీరెక్కడో పొరపాటు పడ్డారు. అవినాష్ చాలా మంచి వ్యక్తి, చీమకి కూడా హాని చెయ్యడు. కుర్చీలో కూలబడి చేతుల్లో మొహం దాచుకుంటూ అన్నాడు. అతనికి సూర్య మాటలు పూర్తిగా అబద్ధంగా తోచాయి. హంతకుడెవరో తెలియక అవినాష్ని ఇరికిస్తున్నారని నమ్మాడతను. అతని కళ్ళు కోపంతో ఎరుపెక్కాయి. మిస్టర్ సూర్య, మీ మిడిమిడి జ్ఞానంలో అమాయకులని కేసుల్లో ఇరికించాలని ట్రై చేయకండి. నా చెల్లెల్ని కనిపెడతానని చెప్పి నా ప్రాణ స్నేహితుడిని ఇందులో ఇరికించడానికి మీకు బుద్ధి లేదా? ఆవేశంగా దులిపేశాడు. సూర్య అతని వైపు అప్పుడు చూశాడు జాలిగా. అతని దగ్గరికి నడిచి అతని భుజం మీద చెయ్యి వేశాడు. సుధీర్ విసురుగా ఆ చేతిని తోసేశాడు. సాధారణంగా ఆటో అతను రాకపోతే సుమ ఎవరికి కాల్ చేస్తుంది? అతని నిరసనని పట్టించుకోకుండా అడిగాడు సూర్య. కొన్ని క్షణాల మౌనం తర్వాత సమాధానమిచ్చాడతను. నాకే చేస్తుంది. మీరు అవైలబుల్గా లేకపోతే? మరొక ప్రశ్న సంధించాడు. అవినాష్కి చెప్పి చప్పున సూర్య కళ్ళలోకి చూశాడు సుధీర్. మీరు అనుకుంటున్నట్టుగా మీ స్నేహితుడు ఆ రోజు బైక్ మీద వెళ్ళలేదు సుధీర్, తన కారులో వెళ్ళాడు. అతనికి డ్రైవింగ్ రాదని మీరు అనుకుంటున్నారు, కానీ అవినాష్ మిమ్మల్ని ఆ విషయంలోనే కాదు, చాలా విషయాలలో మోసం చేశాడు. చిత్తరువులా కూర్చుండిపోయిన సుధీర్కి వివరించాడు సూర్య. అలా అయితే నా చెల్లెల్ని కిడ్నాప్ చేయడానికి ఎన్ని రోజులెందుకు ఆగాడు? సూటిగా అడిగాడు అతను సూర్యని. అందరూ ఆ సంభాషణని ఆసక్తిగా వింటున్నారు. గుడ్ క్వశ్చన్.
సుమకి అవినాష్ గురించి ఏదో ముఖ్యమైన విషయమే తెలిసింది సుధీర్. అదేమిటో ఆమె స్వయంగా చెప్పాలి మనకి, లేదా అవినాష్ చేత చెప్పించాలి. సుమని వెంటనే చంపే ఉద్దేశం లేదు అవినాష్కి. అసలు అతని మోడస్ ఆపరెండి ఏమిటో అతను పట్టుబడితే కానీ మనకి తెలియదు. ఇంకొక ముఖ్య విషయం, చాలా జాగ్రత్తగా వినండి. అతనే హంతకుడని మనకి ఇంకా ఆధారాలు లభించలేదు. ఆడపిల్లల్ని బంధించాడని మనం కేసు పెట్టగలం. అలాగే ఆ ఆడపిల్లల పరిస్థితిని బట్టి వారితో అతని ప్రవర్తనని గురించి తెలుసుకోగలం. కానీ అతనే ముందు 12 మంది ఆడపిల్లలను చంపాడని రుజువులు మన దగ్గర ప్రస్తుతానికి లేవు. సో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయం బయటికి పొక్కకూడదు, హెచ్చరించాడు అందరినీ. కానీ సూర్య మనసులో ఏదో చాలా పెద్ద ప్రణాళిక రూపుదిద్దుకుంటోంది అని అర్థమైంది కృష్ణకాంత్కి, స్వరాజ్కి. వారు ఏమీ మాట్లాడలేదు. ఎవరి పనుల మీద వారు బయలుదేరారు. వాళ్ళు బయలుదేరిన గంటకి సుధీర్ అవినాష్కి కాల్ చేశాడు. 5 రింగుల తర్వాత ఆన్సర్ చేశాడు అవినాష్. నిద్రమత్తులో నిండి ఉంది అతని కంఠం. తన చుట్టూ బిగుసుకుంటున్న ఉచ్చు గురించి తెలియని అతను హాయిగా నిద్రపోతున్నాడు భార్య పక్కన. ఆ సమయంలో తన స్నేహితుడి కంఠం ఫోన్లో వినగానే అతని నిద్రమత్తు పూర్తిగా వదిలిపోయింది. ఏమైంది సుధీర్, ఆంటీ అంకుల్ బాగానే ఉన్నారా? అవినాష్ కంఠంలో ప్రేమతో కూడిన ఆందోళనకి కళ్ళలో నీళ్లు చివ్వును పొంగాయి సుధీర్కి. అయినా గొంతులో తడబాటును తెలియనివ్వలేదతను. అతనికి తన చెల్లెల మొహం కళ్ల ముందు కదిలింది. గుండె రాయి చేసేసుకున్నాడు అతను. సుమ ఎక్కడ ఉందో తెలిసిందని స్టేషన్ నుంచి కాల్ వచ్చింది అవినాష్. నేను స్టేషన్కి వెళ్తున్నాను. అది ఎంతవరకు నిజమో తెలియదుగా. ఒకవేళ ఈ లోపుగా అమ్మా నాన్న నీకు కాల్ చేస్తే అటెండ్ అవుతావని నీకు చెప్పాను. సారీరా, ఈ టైంలో నిన్ను డిస్టర్బ్ చేసినందుకు. ఎప్పటిలా ప్రేమగా మాట్లాడడానికి చాలా కష్టపడవలసి వచ్చింది సుధీర్. స్పీకర్లో సంభాషణ మొత్తం వింటున్నాడు సూర్య. ఒక్క నిమిషం అటువైపు మౌనం రాజ్యమేలడంతో ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు వాళ్ళిద్దరూ. నో ప్రాబ్లం సుధీర్, నువ్వు ఇంతలా అడగాలా? నేను అటెండ్ అవుతాను. పోనీ నన్ను కూడా నీతో రమ్మంటావా? అటు నుంచి నూతిలో నుంచి వచ్చినట్టుగా నీరసంగా వచ్చింది మాట. అది ఇద్దరూ గమనించారు. సుధీర్ పిడికిళ్ళు బిగుసుకున్నాయి. పర్వాలేదు అవినాష్, నువ్వు మెలకుగా ఉండి చాలు, నేను మళ్ళీ కాల్ చేస్తాను చెప్పి కాల్ కట్ చేశాడు సుధీర్. 10 నిమిషాల తర్వాత అతని ఇంటి వద్ద కాపలా ఉన్న ఆఫీసర్ నుంచి ఫోన్ వచ్చింది సూర్యకి. అవినాష్ బైక్ ఆ చీకట్లో బాణంలా బయటకు దూసుకుపోయింది. హంతకుడి కోసం పన్నిన వలలో అతను చిక్కుకుంటాడా లేదా అనే టెన్షన్తో నిండిపోయింది వాతావరణమంతా. సుధీర్కైతే కాళ్ళు చేతిలో ఆరడం లేదు. తన చిన్ననాటి స్నేహితుడు అనుమానితుడిగా మారడం సుధీర్కి మింగుడు పడని విషయం. అవినాష్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడానికి జరుగుతున్న ఏర్పాట్లను ప్రేక్షకుడిలా చూస్తూ ఉండిపోయాడు. కమాన్, సూర్య ఆర్డర్ వేయడంతో బలవంతంగా అతని వెనుక అడుగులు వేశాడు సుధీర్. అతనికి ఇదంతా అగమ్యగోచరంగా ఉంది. బయట భాను ఆటో సిద్ధంగా ఉండడం కూడా గమనించలేదు అతను. సూర్య ఆటో ఎక్కగానే ట్రాన్స్లో ఉన్నవాడిలా అతని వెనుక ఆటోలో కూర్చున్నాడు సుధీర్. ఎక్కడికి గురు? భాను సూర్య వైపు తిరిగి అడిగాడు. వెళ్ళవలసిన అడ్రస్ని వివరించాడు సూర్య. అవినాష్ ఇల్లు. 20 నిమిషాలలో అక్కడికి చేరుకున్నారు. సుధీర్ చిన్నగా పిలిచాడు సూర్య. అతను పలకకపోవడంతో చిన్నగా కుదిపి కొంచెం గట్టిగానే పిలిచాడు. ఉలిక్కిపడి పరిసరాలను గమనించాడు సుధీర్. చిరపరిచితమైనవిగా అనిపించడంతో అప్పుడు సూర్య వైపు అనుమానంగా చూశాడు. ఇక్కడేం చేస్తున్నాం మనం? అడిగాడు. దిగండి చెప్తా, సుధీర్ని హెచ్చరించాడు సూర్య. అవినాష్ ఇంటికి అరఫర్లాంగ్ దూరంలో ఆపించాడు ఆటోని. అది చిన్న సందు కావడంతో ఒక్క స్ట్రీట్ లైట్ మాత్రం వెలుగుతోంది. దాని కింద 2-3 వీధి కుక్కలు పడుకుని ఉన్నాయి. వీరిని చూడగానే మోరలెత్తి అరవడానికి సిద్ధమయ్యాయి. వెంటనే సూర్య తన జేబులో నుంచి కొన్ని బిస్కెట్లను తీసి వాటి ముందు వేశాడు. అతని వైపు అనుమానంగా చూస్తూనే బిస్కెట్ను నోటితో కరిచి పట్టుకుంది వాటిలో ఒకటి. అవి బిస్కెట్లు తిన్నా తినకపోయినా అరవడం పోస్ట్పోన్ చేసుకోవడంతో తేలికగా ఊపిరి పీల్చుకున్నాడు సూర్య. అనవసరంగా ఆ వీధిలో వారిని అలర్ట్ చేయడం అతనికి ఇష్టం లేదు. ఇప్పుడు తను చెయ్యబోతూ ఉన్నది చాలా ముఖ్యమైన పని. భానును అక్కడే వెయిట్ చేయమని సుధీర్ వైపు సాభిప్రాయంగా చూశాడు. అతనికి ఏం చేయాలో అర్థం కాకపోయినా సూర్య చాలా ముఖ్యమైన పని మీద అక్కడికి వచ్చాడని మాత్రం అర్థమైంది. సూర్యని అనుసరించాడు మౌనంగా. తన చుట్టూ ఉరితాడు బిగుసుకుంటోంది అని తెలియని అవినాష్ వేగంగా నడుపుతున్న తన బైక్ని సరిగ్గా 3 కిలోమీటర్ల తర్వాత ఒక విశాలమైన ఇంటి ముందు ఆపాడు. ఆ ఇంట్లో ఆ సమయంలో ఎవరూ లేరని చూడగానే అర్థమైంది అవినాష్ని ఫాలో అవుతున్న క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్కి. కళ్ళు చిట్లించి ఆ ఇంటి గేట్ తీసుకుని బైక్ లోపల పార్క్ చేస్తున్న అవినాష్ వైపు విచిత్రంగా చూస్తూ డైరెక్ట్గా తన ఎస్పీకి కాల్ చేసి చెప్పాడతను. గేట్ దాటి నెమ్మదిగా బయటకు వచ్చిన ముదురు నీలం రంగు కార్ని చూడగానే దాన్ని డ్రైవ్ చేస్తున్నది అవినాష్ అని గుర్తించాడు ఆఫీసర్. అతనికి అనుమానం రాకుండా తిరిగి ఫాలో అవ్వసాగాడు.
సమాచారం అందిన వెంటనే అక్కడికి 3 ఆఫీసర్లను పంపడం జరిగిందని మాత్రం అవినాష్కి కానీ ఆ ఆఫీసర్కి కానీ తెలియదు. మెత్తగా సాగిపోతున్న కారు వెనుక నీడలా ఫాలో అవుతున్నాడు అతను. సూర్య అంచనా 100% నిజం కావడం అక్కడ ఉన్నవారందరినీ సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తింది. ఆ చీకట్లో ఆ బంగ్లాని పోలీస్ ఆఫీసర్లు చుట్టుముట్టి ఉన్నారని తెలియని అవినాష్ యథాప్రకారం గేట్ తీసుకుని లోపలికి అడుగుపెట్టాడు. వడివడిగా మెయిన్ డోర్ దగ్గరికి నడిచి లాక్ తీసి నెమ్మదిగా తన వెనకే తలుపు దగ్గరగా వేశాడు. స్టేర్ కేస్ ఎక్కి కుడిచేతి వైపు ఉన్న మొదటి గది తలుపు తీసి చూశాడు. ఎదురుగా ఇనప గొలుసులతో కట్టబడి నోటికి ప్లాస్టర్ వేసి ఉన్న సుమ ఎప్పటిలానే నిస్సత్తువుగా నేల మీద వాలిపోయి కనిపించింది. అతని భృగుటి ముడిపడింది. సాలోచనగా నిలబడిపోయాడు ఆ గది మధ్యలో అతను. అసలు సుమని బంధించే ఆలోచన లేదతనికి. తీరా బంధించిన తర్వాత ఆమెను ఎలా వదిలించుకోవాలో అర్థం కాలేదతనికి. తన ప్రాణ స్నేహితుడి చెల్లెలని కాదు, సుమ అతని టైప్ కాదు. ఆమెని చంపడంలో అతనికి ఎటువంటి థ్రిల్ లేదు. అందుకే ఆలోచించాడిన్నాళ్ళు. ఇప్పుడు ఆమె వల్ల తన ఉనికికే ప్రమాదమని అర్థమయ్యాక ఆమెని బ్రతకనివ్వడం అనవసరమనిపించింది. ఒక నిర్ణయానికి వచ్చి ఆమె దగ్గరికి నడిచాడతను. విసురుగా ఆమె నోటికున్న టేప్ని తీసేశాడు. నొప్పికి ఆమె సన్నగా మూలిగింది. నీ వల్ల నాకు ఎంత సమస్య వచ్చి పడిందో చూసావా? నీ అన్నయ్యకి నువ్వు ఇక్కడున్నావని తెలిస్తే నేను ఎన్నో ఏళ్లుగా పడిన కష్టమంతా వేస్ట్ అవుతుంది. అందుకే నీకు ఈ బాధల నుంచి విముక్తినిస్తున్నాను అంటూ ఇనుప గొలుసులను ఆమె మీద మెడ చుట్టూ చుట్టి నెమ్మదిగా బిగించసాగాడు. ఊపిరి అందక ఆమె ఉక్కిరి బిక్కిరి కాసాగింది. సరిగ్గా అప్పుడు పడింది అవినాష్ మెడ మీద బలమైన దెబ్బ. అంతేకాదు, ఆ బంగ్లా అంతా పట్టపగలులా వెలుతురుతో నిండిపోయింది. సుమ పరిస్థితే కాదు, మరొక 2 అమ్మాయిల పరిస్థితి కూడా అత్యంత దయనీయంగా ఉండడం కరడుగట్టిన పోలీస్ ఆఫీసర్లని పేరు తెచ్చుకున్న వారి కళ్ళలో కూడా నీళ్లు తెప్పించాయి. తమ కూతురో చెల్లెలో ఆ పరిస్థితిలో ఉంటే ఎంత వైల్డ్గా రియాక్ట్ అవుతారో అలానే అయ్యారు. స్వరాజ్ అడ్డుపడకపోతే అవినాష్ని అక్కడికక్కడే చంపిపాతేసి ఉండేవారేమో. కానీ ఈ విషయం వెలుగులోకి రావాలి. అతని నేరం 10 మందికి తెలియాలి. అందుకే తన ఆవేశాన్ని అదుపు చేసుకున్నాడు స్వరాజ్. సూర్య ముందు చూపుకు మనసులోనే జోహార్లర్పించాడు. 3 ఆడపిల్లలకి అంబులెన్స్ రెడీగా ఉండడంతో వారిని ఎక్కించుకుని రివ్వున సిటీ వైపు దూసుకుపోయాయి అవి. క్రైమ్ సీన్ని బ్లాక్ చేసి ఫారెన్సిక్ నిపుణులు తమ పని తాము చేసుకుపోయారు. తర్వాత జరగవలసిన పనులు జెట్ స్పీడ్లో జరిగిపోయాయి. అప్పుడు వచ్చింది స్వరాజ్కి సూర్య నుంచి కాల్. అవినాష్ను మర్డర్ ఛార్జ్ కింద అరెస్ట్ చేసి ఎవిడెన్స్ తన దగ్గర ఉన్నట్టుగా మీడియాకి న్యూస్ రిలీజ్ చేశారు. స్వరాజ్ పట్టుబట్టి సూర్య పేరు బయటికి వచ్చేలా చేశాడు. అతనికి ఇష్టం లేకపోయినా సరే. విలేకరులు ఎంత ప్రయత్నించినా విక్టిమ్స్ పేర్లని కానీ నిందితుడి పేరుని కానీ బయటికి రానివ్వలేదు పోలీసులు. పేర్లు బయటికి రాక తప్పదని తెలిసినా వీలైనంత వరకు ఆపమని కృష్ణకాంత్ ఆర్డర్ వేశాడు. సుధీర్ కానీ అతని తల్లిదండ్రులు కానీ సుమను వెంటనే చూడడానికి పర్మిషన్ దొరకలేదు. ఎంత గొడవ పడినా లాభం లేకపోయింది. చివరికి సుధీర్ సూర్యని బ్రతిమాలుకున్నాడు. తనకి సాధ్యమైన సహాయం చేస్తానని మాట ఇచ్చాడు సూర్య. శారద, సూర్య, సుమను, ఇతర అమ్మాయిలను ఉంచిన హాస్పిటల్కు వెళ్లారు. అతని పేరు వినగానే పర్మిషన్ దొరికింది. ముందుగా అత్యాచారం జరిగిన అమ్మాయిని చూసిన సూర్య, శారదలు ఆమె పరిస్థితిని చూసి షాక్ తిన్నారు. అన్ని రోజులు స్నానం లేకుండా దుర్గంధభూయిష్టమైన గదిలో సూర్యరశ్మి కూడా లేకుండా ఉండడంతో చర్మవ్యాధులకు గురవ్వడం ఒక ఎత్తైతే ఆమె శరీరం మీద ఉన్న గాయాలు మరొకెత్తు. ఆవేశంతో పిడికిళ్ళు బిగుసుకున్నాయి సూర్యకి. ఒక ఆడపిల్లని అంత అమానుషంగా ట్రీట్ చేసిన వాడిని నిలువున హింసించి చంపాలన్నంత ఆవేశం సూర్యని నిలువున కంపించిపోయేలా చేసింది. శారద అతని భుజం మీద చెయ్యి వేసి మృదువుగా నొక్కింది. నెమ్మదిగా సుమ ఉన్న గదిలోకి తీసుకువెళ్ళింది అతన్ని. ఏం చూడవలసి వస్తుందోనని భయపడుతూనే. కానీ సుమ పరిస్థితి కొంచెం మెరుగ్గా ఉండడంతో ఊపిరి పీల్చుకుంది శారద. కానీ ఆమెకి సెడేటివ్ ఇవ్వడంతో నిద్రపోతోంది. ఆ అమ్మాయిల పరిస్థితి ఎలా ఉంది డాక్టర్? అడిగాడు సూర్య. ఒక్క క్షణం నిశ్శబ్దం తర్వాత పెదవి విప్పింది డాక్టర్ నేహా. ఎంత ద్వేషం నిండి ఉందో ఆ వ్యక్తిలో అన్నది ఆ అమ్మాయిల ఒంటి మీద ఉన్న గాయాల తీవ్రత చెప్తోంది. అతని మానసిక స్థితి గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. అప్పుడు ఆ రాక్షసుడి మీద జాలి పడవలసిన పరిస్థితి వస్తుందేమో. ఐ డోంట్ నో. కానీ నేను ఆ అమ్మాయి మానసిక పరిస్థితి గురించి మాట్లాడతాను. శారీరకంగా ఆమె కొన్ని నెలలకి తేరుకోవచ్చేమో, కానీ మెంటల్గా తేరుకోవడానికి ఆమెకి చాలా చాలా సమయం పడుతుంది. మిగిలిన 2 అమ్మాయిలు లక్కీ అనే చెప్పాలి. That poor girl was brutally raped and tortured again and again. మరణం అంచుల వరకు వెళ్ళింది. మరొక్క 2 రోజులు ఆలస్యమై ఉంటే ఆమె ఊపిరి ఆగిపోయి ఉండేదేమో. కొన ఊపిరితో తీసుకొచ్చారు ఇక్కడికి. కణతలు రుద్దుకుంటూ చెప్పింది డాక్టర్ నేహా. డాక్టర్ కళ్ళలో ఊరుతున్న నీళ్లు ఆ అమ్మాయి స్థితి ఆవిడ మాటల్లో చెప్పిన దానికన్నా దారుణంగానే ఉందని అర్థమైంది సూర్యకి.
నెమ్మదిగా లేచి బయటకొచ్చేశాడు. శారద మౌనంగా అతన్ని అనుసరించింది. భాను ఆటో స్టార్ట్ చేశాడు. కానీ సూర్య ఎక్కలేదు. తల వంచుకుని సీరియస్గా ఆలోచిస్తూ హాస్పిటల్ గేట్ దాటి బయటకొచ్చాడు. అతని మనసు మూగగా రోదిస్తోంది ఆ అమ్మాయిల కోసం, తన తల్లి కోసం. బహుశా ఇప్పుడు ఈ అమ్మాయి పడిన నరకమే తన తల్లి కూడా పడి ఉంటుందేమో. భాను శారద వైపు చూశాడు, ఏం జరిగిందన్నట్టుగా. అతనికి చూచాయగా తెలుసు గాని వివరాలు పూర్తిగా బయటికి రాకపోవడంతో సూర్య మానసిక పరిస్థితిని బట్టి జరిగిన సంఘటనల యొక్క తీవ్రతని అంచనా వేయడానికి ప్రయత్నించాడంతే. శారద మౌనంగా ఆటో ఎక్కింది. ఇప్పుడు సూర్యకి ఏకాంతం అవసరమని తెలుసు ఆమెకి. సూర్య అడుగులు అప్రయత్నంగానే అవినాష్ని రిమాండ్లో ఉంచిన పోలీస్ స్టేషన్ వైపు పడ్డాయి. హంతకుడు పట్టుబడడానికి కారణం అతడే కావడంతో లోపలికి వస్తున్న అతన్ని ఎవరూ అడ్డుకోలేదు. స్వరాజ్ అక్కడే ఉండడంతో సూర్య తిన్నగా అవినాష్ ఉన్న సెల్ దగ్గరికి నడిచాడు. అప్పటికే అతనికి తమ స్టేషన్ అతిథి మర్యాదలు రుచి చూపించడానికి సిద్ధంగా ఉన్న ఆఫీసర్లని అతి కష్టం మీద ఆపాడు స్వరాజ్. సూర్య గంభీరంగా అవినాష్ వైపే రెప్ప వేయకుండా చూడసాగాడు. చూడడానికి చాలా సామాన్యమైన వ్యక్తిలా ఉన్నాడు. అతను మంచి పొడగరి సమున్నతమైన ఆకారం. కానీ నిలబడిన విధానంలో ఏ కోసాన నిండుతనం లేదు. కుదించి ఉన్న భుజాలు అతని ఆత్మన్యూనతని తెలియజేస్తున్నాయి. జరుగుతున్నది అతని మెదడుకు ఇంకా చేరినట్టుగా లేదు. అయోమయంగా చూస్తున్నాడు. అతని ముఖ కవళికలలోని అమాయకత్వానికి ఏమాత్రం జాలిపడలేదు సూర్య. అతని కళ్ళ ముందు హాస్పిటల్ బెడ్ మీద చావుతో పోరాడుతున్న అమ్మాయి మెదిలింది. ఆమెలో బ్రతకాలన్న కోరికని చంపేసిన ఈ దుర్మార్గుడిని ఏ రకంగా చిత్రహింసలు పెట్టి చంపచ్చో మనసులో మెదులుతుంటే పిడికిళ్ళు బిగించాడు సూర్య. ఎందుకు చేశావిలా? పైకి మాత్రం చాలా కామ్గా అడిగాడు అతన్ని. అతను మాట్లాడలేదు. పాషాణంలా నిలబడిపోయాడు. వెనక నుంచి అదే ప్రశ్న వినిపించడంతో గబుక్కున తల తిప్పి చూశాడు. అక్కడ సుధీర్ నిలబడి ఉన్నాడు. చెప్పరా, ఎందుకు చేశావిలా? సుమా నీ చెల్లెల్లాంటి దానివనేవాడివి. దానిని చంపాలనుకున్నావా? ఆడపిల్లని అంత టార్చర్ ఎలా పెట్టగలిగావరా? మనసు మౌనంగా స్నేహితుడి గురించి రోధిస్తుంటే మెదడు అటువంటి నరరూప రాక్షసుతో మాటలేమిటని హెచ్చరిస్తోంది. అయినా అవినాష్ సమాధానం కోసం ఎదురు చూశాడు అతను. చాలాసేపు మాట్లాడలేదతను. ఇక మాట్లాడడని అనుకున్నారందరూ. అప్పుడు నోరు విప్పాడతను. నీలా అందరికీ అందమైన హ్యాపీ ఫ్యామిలీ ఉంటుందనుకుంటున్నావా? కఠినంగా అడిగాడు అవినాష్. తెల్లబోయాడు సుధీర్. ఆ కంఠం తన స్నేహితుడిది కానే కాదు, ఎవరో అపరిచితుడిది. ఏ సమాధానం లేదా? అవునులే, నీలాంటి వాళ్ళది కడుపు నిండిన బేరం, ఎన్ని కబుర్లైనా చెప్తారు అంటూ నిర్లక్ష్యంగా నవ్వాడు అవినాష్. అంతకు ముందు వరకు అతనిలో ఉన్న భయం ఎటుపోయిందో అర్థం కాలేదెవరికి. అతనిలో నిమిషాల్లో కలిగిన మార్పుకు నోళ్లు వెళ్లబెట్టారు అందరూ, సూర్య తప్ప. అతను తన తీక్షణమైన చూపులను అవినాష్ మీద నుంచి ఒక్క క్షణం కూడా మరల్చలేదు. గమనిస్తున్నాడు అతన్ని మౌనంగా. ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతోందా? ఆశ్చర్యం నుంచి తేరుకుని కోపంగా అడిగాడు సుధీర్. అర్థమవ్వకపోవడానికి నేను నీలా జీరో ఐక్యూగాడిని కాదు. నా తల్లి లాంటిది నీకు ఉంటే తెలిసేది నరకం అంటే ఏమిటో. పొరపాటున సైకిల్ మీద నుంచి కింద పడి దెబ్బ తగుల్చుకుంటే వారం రోజుల పాటు మంచం దిగనివ్వకుండా సేవలు చేసే తల్లి కాదు నాకున్నది. తండ్రి నాకు పూర్తిగా తెలిసి తెలియని వయసులో వదిలి వెళ్ళిపోతే ఆ కక్షణ నా మీద తీర్చుకున్న కర్కోటకురాలు. నీ తల్లిలాగా వెన్నముద్దలు తినిపించి పెంచలేదు నా తల్లి. చెప్పు దెబ్బలు చివాట్లు తినిపించి పెంచింది. అసలు ఫెయిల్ అయితే పరిస్థితి ఎలా ఉంటుందో నీకు తెలుసా? సెల్ ఊచలు పట్టుకుని స్నేహితుడు మొహంలోకి చూస్తూ అడిగాడు. సుధీర్ జవాబు చెప్పలేకపోయాడు. జవాబు చెప్పలేవు నువ్వు, ఎందుకంటే వడ్డించిన విస్తరి నీ జీవితం. కానీ నాకు అలా కాదు. చివరి క్షణం వరకు అన్ని అవరోధాలు, అదే కన్నతల్లి దగ్గర నుంచి. అలాంటి పరిస్థితుల్లో మీ ఇంటికి వచ్చినప్పుడల్లా నా మనసు ఈర్ష్యతో రగిలిపోయేది. సుమ నిన్ను అన్నయ్య అంటూ ప్రేమగా పిలిచినప్పుడల్లా ఆమె గొంతు పిసిగేయాలని అనిపించేది. నీ తండ్రి నిన్ను బైక్ నేర్చుకోవడానికి ప్రోత్సహిస్తున్నప్పుడల్లా కత్తిగా కండగా చీల్చేయాలని అనిపించేది. అవినాష్ చెప్తుంటే అతని గొంతులోని క్రూరత్వానికి నుదుటి మీద చెవట బిందువులు అలుముకున్నాయి సుధీర్కి. ఎంతలో ఎంత ప్రమాదం తప్పింది తన తల్లిదండ్రులకి. మనసులోనే దేవుడికి శతకోటి నమస్కారాలు చేసుకున్నాడు. అలాంటి సమయంలో సుమ స్నేహితురాలు హరిణి నన్ను ప్రేమించానంటూ నా వెంటపడింది. ఎడారిలో చెప్పులు లేకుండా నడుస్తున్నట్టుగా ఉన్న నా జీవితానికి ఆమె ఉయాసిస్లా అనిపించింది. ఆమెని గుడ్డిగా నమ్మాను. కానీ ఆమెకి నేను కాక మరికొంతమంది స్నేహితులున్నారని తర్వాత తెలిసింది. వారి దగ్గర నా గురించి చులకనగా మాట్లాడడం కూడా విన్నాను. డబ్బు కోసం చూసుకుంటానని, గర్ల్ ఫ్రెండ్ని సరిగ్గా ట్రీట్ చేయడం రాని మూర్ఖుడినని, తను నా మీద పడినా ఏం చెయ్యాలో తెలియని చవటనని, ఇంకా ఏవేవో. వాటిని పట్టించుకోవద్దని సలహా ఇచ్చేవాడివి నువ్వు. కానీ నీకేం తెలుసు నా పరిస్థితి? ఇంట్లో గారాల బిడ్డవి, కాలేజ్లో ఆడపిల్లలకి హీరోవి. ఆ క్షణంలో హరిణిని చిత్రహింసలు పెట్టి చంపాలని అనిపించింది. కానీ
ధైర్యం సరిపోలేదు. నాలో నేనే కుతకుతలాడిపోయేవాడిని. నీతో స్నేహంగా ఉంటూ నవ్వుతూ మాట్లాడడానికి చాలా కష్టపడవలసి వచ్చేది. కలలో ఉన్నట్టుగా చెప్పుకుపోతున్నాడు అవినాష్. అలా నాలో నేనే రగిలిపోతున్న సమయంలో ఒక సైకో కిల్లర్ గురించి బయటకొచ్చింది. టీవీల్లో ఆ న్యూస్ని బ్యాన్ చేయడంతో లైబ్రరీలకు వెళ్ళి పేపర్లలో వార్తలని సేకరించాను. అదే కాకుండా సైకో కిల్లర్స్ గురించి రకరకాల పుస్తకాలు చదవడం మొదలుపెట్టాను. తన మీద తనకి ఉన్న నమ్మకంతో తప్పు చేసి దొరికిపోయిన ఆ కిల్లర్ని మించి నేను గొప్పవాడినని నిరూపించుకోవాలని అనుకున్నాను. అందుకే 2 సంవత్సరాల పాటు నన్ను నేను సంసిద్ధం చేసుకున్నాను. జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నాను. మొదటగా ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి టార్చర్ పెడుతున్నప్పుడు నా తల్లి గుర్తొచ్చింది. నన్ను ఎదిరించి నా నుంచి తప్పించుకోవాలనుకున్నప్పుడు హరిణి గుర్తొచ్చేది. ఆమెని రాక్షసంగా అనుభవించి నా మగతనాన్ని నిరూపించుకునేవాడిని. ఇక ఆమెలో నన్ను ఎదిరించే శక్తి సన్నగిల్లాగా చంపేసి సగం సగం కాల్చేసి బాడీని వదులుచుకునేవాడిని. సుధీర్ కేసి చూసి తమాషాగా నవ్వుతూ వివరించాడు అవినాష్. సుధీర్కి కడుపులో దేవినట్టయింది. నోటికి చేతిని అడ్డం పెట్టుకుని బయటికి పరిగెత్తాడు. పకపక నవ్వాడు అవినాష్. మతి భ్రమించిన వాడిలా అలా నవ్వుతూనే ఉన్నాడు చాలాసేపు. సూర్య తొణకలేదు, బెణకలేదు. అలాగే పరీక్షగా చూశాడు సెల్లో ఉన్న మేకవన్నె పుల్లాంటి ఆ దుర్మార్గుడిని. అంతా బాగానే ఉంది కానీ మిస్టర్ అవినాష్, ఒక్క చిన్న పొరపాటు చేశావు సుమని ఎత్తుకెళ్ళి. అతని నవ్వును పట్టించుకోకుండా అన్నాడు సూర్య. ఠక్కున నవ్వును ఆపేసి సూర్య వైపు సీరియస్గా చూశాడు అవినాష్. నిజమే, నేను కార్ డ్రైవ్ చేస్తుండగా సుమ చూసి ఉండకపోతే ఆమెని కిడ్నాప్ చేయవలసిన అవసరం ఉండేది కాదు. ఎందుకంటే ఆమె నా టైప్ కాదు, ఉత్త పిరికిది. కానీ వెంటనే చంపకుండా అలా బ్రతకనివ్వడం కూడా నేను చేసిన తప్పే, సాలోచనగా అన్నాడు. సో నీకు బాగా అర్థమైనట్టుంది కదా, తప్పు చేసిన వాడు ఎంత తెలివైన వాడైనా ఎక్కడో ఒక దగ్గర తప్పటడుగు వేస్తాడని, ఎప్పటికైనా దొరికి తీరుతాడని వెటకారంగా అన్నాడు సూర్య. సెల్ ఊజల మీద బిగుసుకున్నాయి అవినాష్ చేతులు. కార్ని ఎలా మేనేజ్ చేశావు? కుతూహలం నటిస్తూ అడిగాడు సూర్య. ఇన్ని తెలుసుకున్నవాడివి అది తెలుసుకోలేదా? మొహం చిట్లిస్తూ అడిగాడు అవినాష్. సూర్య మాట్లాడలేదు. చిన్నగా నిట్టూర్చాడతను. సుధీర్ లాగానే నాకు మరొక మంచి ఫ్రెండ్ ఉన్నాడు, పేరు రాఘవ. వాడు ఫారిన్ కంట్రీస్ తిరుగుతూ ఉంటాడు. వెళ్ళినప్పుడల్లా వాడి ఇంటిని, ఇంటి ముందున్న తోటని, మరీ ముఖ్యంగా కార్ని జాగ్రత్తగా చూడమని చెప్పి వెళ్తూ ఉంటాడు, వివరించాడు. నీ మీద నమ్మకం పెట్టుకున్న స్నేహితులని బాగానే నమ్మించి మోసం చేశావు. కానీ ఒకటి మర్చిపోయావు. ఒకటి తీసుకున్న దేవుడు మరొకటి మనకిస్తాడు అన్న సూక్తిని మర్చిపోయావు. చిన్నగా నవ్వుతూ అన్నాడు సూర్య. అంటే? అర్థం కానట్టుగా చూశాడు అవినాష్. ఇంట్లో పీస్ ఆఫ్ మైండ్ కరువైన నీకు తన స్నేహహస్తాన్ని అందించడమే కాకుండా తల్లిదండ్రుల ప్రేమను నీతో పంచుకోవాలని ఆత్రపడ్డాడు నీ ప్రాణ స్నేహితుడు సుధీర్. కానీ కనకపు సింహాసనం సునకమును కూర్చుండబెట్టా అన్నట్టుగా నీ వంకర బుద్ధిని బయట పెట్టుకున్నావు. నీ పతనానికి నువ్వే కారణం. నీ తల్లి కానీ హరిణి కానీ కానే కాదు. నీ అదృష్టాన్ని నువ్వే కాలదన్నుకున్నావు అంటూనే అక్కడి నుంచి బయటపడ్డాడు సూర్య. ఇప్పుడు అతని మనసు తేలికగా ఉంది. తనంతట తానే అంతా కన్ఫెస్ చేశాడు అవినాష్. అదంతా వీడియో రికార్డ్ చేశారు కనుక శిక్ష తప్పించుకునే అవకాశం లేదు అవినాష్కి. అవినాష్ ఇంట్లో అతని ఆఫీస్ రూమ్లో సీక్రెట్ లాకర్లో అతను చేసిన హత్యలకు సంబంధించిన ఫోటోలు, డైరీలు, అతని ప్లాన్లు అన్నీ సంపాదించాడు సూర్య. అవి తిరుగులేని ఆయుధాలు అవినాష్ శిక్షకి. అలా ఆ కేసుని సాల్వ్ చేశాడు సూర్య. అతని తెలివితేటల వలన 3 ఆడపిల్లలు రక్షించబడ్డారు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.